హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ పీజీ 2025 క్వాలిఫైడ్ స్టూడెంట్స్ తమిళనాడు కౌన్సిలింగ్ ప్రాసెస్ ద్వారా ఎంఎస్ అండ్ ఎండి కోర్సెస్ అడ్మిషన్ కోసం గవర్నమెంట్ అండ్ మేనేజ్మెంట్ కోటాలో పార్టిసిపేట్ చేయడానికి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయిన విషయం మనందరికీ తెలుసు. అయితే ఈ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు స్టెప్ బై స్టెప్ ఎలాంటి ప్రాసెస్ని మనం ఫాలో అవ్వాలి, దీనికి సంబంధించి ఈరోజు ఈ వీడియోలో కంప్లీట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటున్నాను. అయితే ఈ తమిళనాడు కౌన్సిలింగ్ ప్రాసెస్ జరిగే వెబ్సైట్ లింక్ ఇక్కడ ఇచ్చాను, tnmedicalselection.net. ఇది గూగుల్ సెర్చ్ బార్ లో టైప్ చేసి ఎంటర్ చేసినట్లయితే ఈ పేజ్ మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ పీజీ కోర్సెస్ మీద క్లిక్ చేసినప్పుడు పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ అని హైలైట్ అవుతుంది. దాని మీద క్లిక్ చేసినప్పుడు ఈ నోటిఫికేషన్స్ అన్ని కూడా మీకు అవైలబుల్ గా ఉంటాయి. ఈ నోటిఫికేషన్ లాస్ట్ ఇయర్ కి సంబంధించినటువంటి నోటిఫికేషన్. సో ఇప్పుడు మీరెవరు కూడా ఇది చూడాల్సిన అవసరం లేదు. ఇక్కడ న్యూ అనుంది, ఈ 3 నోటిఫికేషన్స్ మాత్రమే చూడాలి. వీటిలో మేనేజ్మెంట్ కోటాకు సంబంధించి అలాగే గవర్నమెంట్ కోటాకు సంబంధించినటువంటి ప్రాస్పెక్టస్ కూడా రిలీజ్ చేశారు. ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రాస్పెక్టస్ చదివి అర్థం చేసుకుని ఆ తర్వాత ఇక్కడ ఇచ్చినటువంటి లింక్ క్లిక్ చేసి ఈ కౌన్సిలింగ్ కి సంబంధించిన రిజిస్ట్రేషన్ పార్ట్ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసినప్పుడు ఈ పేజ్ మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ గవర్నమెంట్ కోటాకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్కి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్లింగ్ ప్రాసెస్ ఉంటుంది. అలాగే మేనేజ్మెంట్ కోటాకు సంబంధించిన ఆన్లైన్ ఫిల్లింగ్ అప్లికేషన్ ప్రాసెస్ ఇక్కడ ఉంటుంది. అయితే గవర్నమెంట్ కోటా సీట్స్కి ఎవరు ఎలిజిబుల్ అంటే, ఎవరైతే తమిళనాడులో ఎంబీబీఎస్ చదివారో ఆ స్టూడెంట్స్ ఇక్కడ గవర్నమెంట్ కోటాకి ఎలిజిబుల్ అవుతారు. దానితో పాటుగా ఒకవేళ వాళ్ళు మేనేజ్మెంట్ కోటాలో కూడా పార్టిసిపేట్ చేయాలి అంటే ఈ మేనేజ్మెంట్ కోటా అప్లికేషన్ ఫిల్లింగ్ కూడా చేయాల్సి ఉంటుంది. ఒకవేళ స్టూడెంట్ తమిళనాడు స్టేట్లో కాకుండా ఇతర రాష్ట్రాల్లో ఎంబీబీఎస్ పూర్తి చేసుకుంటే వాళ్ళు కేవలము మేనేజ్మెంట్ కోటాలో మాత్రమే పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ మీద క్లిక్ చేసి మేనేజ్మెంట్ కోటాలో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. సో మీరు ఏ అప్లికేషన్ ఫిల్ చేస్తున్నారు అనేది చాలా జాగ్రత్తగా స్టార్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అప్లికేషన్ అంతా కూడా ఒకేలాగా ఉంటుంది, ఎక్కడ కూడా చేంజెస్ అనేవి ఉండవు. కాబట్టి మీరు ఏది చేస్తున్నారు అనేది జాగ్రత్తగా స్టార్ట్ చేసుకొని చేసుకోండి. ఆన్లైన్ అప్లికేషన్ మీద క్లిక్ చేసినప్పుడు ఈ పేజ్ మీకు ఓపెన్ అవుతుంది. ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి సెప్టెంబర్ 9వ తారీఖు నుండి సెప్టెంబర్ 16వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు మీకు అవైలబుల్గా ఉంది. సో ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేస్తారు. ఇక్కడ మీకు రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. స్టూడెంట్ యొక్క నేము, మొబైల్ నంబరు, ఈమెయిల్, పాస్వర్డ్. ఈ పాస్వర్డ్ ఇప్పుడు మీరు క్రియేట్ చేసుకోవచ్చు, లేదా ఒకవేళ నీట్ పీజీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అప్పుడు పెట్టుకున్న పాస్వర్డ్ యూస్ చేసినా పర్లేదు. నెక్స్ట్ నీట్ రోల్ నెంబర్, కమ్యూనిటీ అంటే కేటగిరీస్ కనిపిస్తాయి, వాటిని సెలెక్ట్ చేసుకోండి. మేనేజ్మెంట్ కోటాలో ఇతర రాష్ట్రాల్లో ఎంబీబీఎస్ చేసిన స్టూడెంట్స్ ఎవరైనా సరే ఇక్కడ చూజ్ చేసుకోవాల్సింది కేవలము ఓసీఆర్ జనరల్ అని మాత్రమే చూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆల్టర్నేటివ్ మొబైల్ నంబరు, నెక్స్ట్ లాగిన్ ఐడి ఉంది. లాగిన్ ఐడి అంటే జస్ట్ మీరు ఒక యూజర్ ఐడి లాగా క్రియేట్ చేసుకుంటారు. అది మీ నేమ్ అవ్వచ్చు, లేకపోతే మీకు నచ్చినటువంటి వర్డ్స్ ఏదైనా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, కాకపోతే స్పేస్ ఉండకూడదు మధ్యలో. నెక్స్ట్ మార్క్స్ స్కోర్డ్ ఇన్ నీట్ పీజీ 2025 అంటే ఎన్ని మార్క్స్ 800కి వచ్చాయి అనేది ఇక్కడ టైప్ చేయాలి. ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేస్తారు. సో దీంతో రిజిస్ట్రేషన్ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. రిజిస్ట్రేషన్ పార్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ లాగిన్ పేజ్ లో మీరు క్రియేట్ చేసుకున్నటువంటి లాగిన్ ఐడి అలాగే మీరు క్రియేట్ చేసుకున్నటువంటి పాస్వర్డ్ ఎంటర్ చేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేస్తారు. అప్లికేషన్ ఫామ్ ఫిల్లింగ్ స్టార్ట్ అవుతుంది. దీనిలో ఫస్ట్ మీరు ఫిల్ చేయాల్సింది పర్సనల్ ఇన్ఫర్మేషన్, అంటే స్టూడెంట్ యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఫిల్ చేస్తారు. అయితే ఇక్కడ ఫిల్ చేసేటప్పుడు కమ్యూనిటీలో ఎవరైతే తమిళనాడు లోకల్ కాదో, అంటే మేనేజ్మెంట్ కోటాకి అదర్ స్టేట్స్ నుండి పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళకి కేవలము కమ్యూనిటీ ఓసీ సెలెక్ట్ అవుతుంది. ఇక్కడ క్యాస్ట్ నేమ్ ఏది కూడా హైలైట్ అవ్వదు, ఎందుకంటే ఎటువంటి రిజర్వేషన్ కూడా వర్తించదు కాబట్టి. అలాగే నేటివిటీ దగ్గర కూడా ఇక్కడ తమిళనాడు కాకుండా మీరు అదర్స్ అని సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే కమ్యూనికేషన్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్, ఒకవేళ ఆధార్ కార్డు మీద ఉన్న అడ్రస్ ఇచ్చి సేమ్ అదే కావాలి అంటే జస్ట్ ఇక్కడ బాక్స్లో టిక్ చేస్తే సేమ్ కాపీ పేస్ట్ అయిపోతుంది. ఓకే, మీకు ఎటువంటి పోస్టల్ కూడా రాదు కాబట్టి రెండింటికి కూడా ఒకే అడ్రస్ ఇచ్చినా నో ప్రాబ్లం. నెక్స్ట్ ఎడిషనల్ కేటగిరీ అన్నారు. ఒకవేళ మేనేజ్మెంట్ కోటాలో ఎన్ఆర్ఐ కేటగిరీకి సంబంధించి మీరు అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ ను కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఎస్ఆర్ నో అడుగుతుంది. ఎస్ అయితే అంటే ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ ను కూడా మీరు తర్వాత అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సేవ్ అండ్ ప్రొసీడ్. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేయాలండి. ఇది మాత్రం చాలా జాగ్రత్తగా సర్టిఫికెట్స్ దగ్గర పెట్టుకుని మాత్రమే ఫిల్ చేయండి. ఓకే, ఇక్కడ పర్మనెంట్ మెడికల్ కౌన్సిల్ నంబర్ అన్నారు, అంటే మీరు ఆల్రెడీ మెడికల్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటారు, ఆ నంబర్ని ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ రిజిస్టర్ నెంబర్ అన్నారు, అంటే ఎంబీబీఎస్ మార్క్స్ లిస్ట్ మీద ఉంటుంది, అది ఎంటర్ చేయాలి.
నెక్స్ట్ ఇయర్ ఆఫ్ రిజిస్ట్రేషన్, ఏ ఇయర్ లో మీరు మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఆ ఇయర్ నెంబరు. నెక్స్ట్ యూజీ స్టడీడ్ ఎట్, ఇక్కడ తమిళనాడునా అదర్ దాన్ తమిళనాడునా అనేది సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ యూజీ స్టడీడ్ అండర్ అన్నారు. యూజీ మీరు స్టేట్ కోటాలో చదివారా, లేక మేనేజ్మెంట్ కోటాలోనా, లేక ఎన్ఆర్ఐ కోటాలో చదివారా అనేది అడుగుతుంది. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ది కాలేజీ, మీరు ఎంబీబీఎస్ కంప్లీట్ చేసినటువంటి కాలేజీ. నేమ్ ఆఫ్ ది యూనివర్సిటీ, అంటే ఈ ఎంబీబీఎస్ కాలేజీ ఏ యూనివర్సిటీ క్రింద ఉంది అనేది మెన్షన్ చేయాలి. ఇక్కడ తమిళనాడు కాదు కాబట్టి అదర్స్ అని చూజ్ చేసుకున్నాను. ఇక్కడ ఏ యూనివర్సిటీ అనేది క్లియర్ గా మెన్షన్ చేయాలి. అయితే ఏపీ స్టేట్ వాళ్ళకి సంబంధించి డాక్టర్ వైఎస్ఆర్ అని కొద్దిమంది సర్టిఫికెట్స్ మీద ఉంది, కాకపోతే మీరు బ్రాకెట్ లో ఎన్టీఆర్ అని కూడా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. డేట్ ఆఫ్ కంప్లీటెడ్ ఆర్ కంప్లీషన్ ఆఫ్ సిఆర్ఎంఐ ఉంది, అంటే మీరు ఇంటర్న్షిప్ ఎప్పుడు కంప్లీట్ చేశారు అనేది డేట్ ఇక్కడ మెన్షన్ చేయాలి. నంబర్ ఆఫ్ అటెంప్ట్స్ ఇన్ ఫైనల్ ఇయర్ ఎంబీబీఎస్ అన్నారు. ఫైనల్ ఇయర్ ఎంబీబీఎస్ ఎన్ని అటెంప్ట్స్ లో మీరు పాస్ అయ్యారు. నెక్స్ట్ ఆర్ యూ అండర్ గోయింగ్ ఎనీ పీజీ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ కోర్సెస్, అంటే ఈ క్వశ్చన్స్ అన్ని కూడా ఒకసారి చదివి మీరు టిక్ చేసుకోండి ఎస్ఆర్ నో అనేది. నెక్స్ట్ పీజీ రోల్ నెంబర్, నెక్స్ట్ మార్క్స్ స్కోర్డ్ ఇన్ పీజీ 2025, నెక్స్ట్ సేవ్ అండ్ ప్రొసీడ్. నెక్స్ట్ డాక్యుమెంట్స్ ని అప్లోడ్ చేయాలి, ఫోటో అండ్ సిగ్నేచర్. ఇక్కడ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, దాని యొక్క సైజు 50 KB అండ్ 100 KBకి మధ్యలో ఉండాలి సైజు. పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటో, పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటో వచ్చి 100 KB టు 300 KB ఇచ్చారు సైజు. అంటే ఈ సైజెస్ లో చేసుకుని ఉండకపోతే ఇప్పుడైనా మీరు రీసైజ్ చేసుకొని వాటిని అప్లోడ్ చేయండి. మీరు పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ని దాన్నే మళ్ళీ సైజ్ మార్చి రీఅప్లోడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, అంతేగాని పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటోని మళ్ళీ మీరు అంటే ప్రింట్ వేయించుకొని చేయాల్సిన అవసరం అయితే లేదు. నెక్స్ట్ అప్లోడ్ సిగ్నేచర్, సిగ్నేచర్ ని అప్లోడ్ చేయాలి. ఇది కూడా సైజు 10 KB టు 40 KB మధ్యలోనే ఉండాలి. నెక్స్ట్ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, దీని యొక్క సైజు కూడా 10 KB టు 50 KB మాత్రమే ఉండాలి. అలాగే అకాడమిక్ డాక్యుమెంట్స్ ను కూడా మీరు అప్లోడ్ చేయాలి. ఫస్ట్ వన్ నీట్ పీజీ 2025 అడ్మిట్ కార్డు, స్టార్ మార్క్ ఉంది అంటే ఖచ్చితంగా మీరు అప్లోడ్ చేసి తీరాలి అని అర్థం. నెక్స్ట్ స్కోర్ కార్డు, నెక్స్ట్ ఎంబీబీఎస్ డిగ్రీ సర్టిఫికేట్ అండ్ డిప్లొమా సర్టిఫికేట్ ఆర్ ప్రొవిజనల్ పాస్ సర్టిఫికేట్, వీటిలో ఏదున్నా మీరు అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ సిఎంఆర్ఐ కంప్లీషన్ సర్టిఫికేట్, అంటే ఇంటర్న్షిప్ ఎప్పుడు కంప్లీట్ అయింది దానికి సంబంధించిన సర్టిఫికేట్. నెక్స్ట్ పర్మనెంట్ ఆర్ ప్రొవిజనల్ మెడికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, అంటే మెడికల్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న సర్టిఫికేట్. నెక్స్ట్ క్యాండిడేట్స్ ఐడి ప్రూఫ్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఓటర్ కార్డ్ ఆర్ డ్రైవింగ్ లైసెన్స్ అన్నారు, ఏది ఉంటే అది. నెక్స్ట్ ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ అప్టైన్డ్ ఫ్రమ్ ది తమిళనాడు డాక్టర్ ఎంజీఆర్ మెడికల్ యూనివర్సిటీ అన్నారు. నేను ఇంతకు ముందు ఒక వీడియో కూడా చేశాను. ఈ కౌన్సిలింగ్స్ స్టార్ట్ అయ్యే ముందుగానే మీరు ఏ కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే ఆ స్టేట్ కి సంబంధించిన ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ ని ముందుగానే రెడీ చేసుకోండి అని చెప్పాను. మీరు ఆల్రెడీ చేసుకుని ఉంటారు అనుకుంటున్నాను. కాబట్టి తమిళనాడు స్టేట్ కి మీరు పార్టిసిపేట్ చేస్తూ ఉంటే తప్పకుండా, ఒకవేళ మీరు తమిళనాడులో ఎంబీబీఎస్ చేయని పక్షంలో ఇతర రాష్ట్రాల్లో ఎంబీబీఎస్ చదివిన ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ పొంది దాన్ని ఇక్కడ అప్లోడ్ చేయాలి. అయితే ఇక్కడ ఒక రిలాక్సేషన్ కూడా ఇస్తున్నారు. ఒకవేళ కానీ స్టూడెంట్ ప్రస్తుతానికి వీళ్ళు సబ్మిట్ చేయలేని పక్షంలో, ఇఫ్ క్యాండిడేట్ డస్ నాట్ పొసెస్ సచ్ సర్టిఫికేట్ దే నీడ్ టు సబ్మిట్ సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ స్టేటింగ్ ది సేమ్. ఎలాగో ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ తప్పనిసరిగా కావాలి కాబట్టి మీరు దీనితో పాటుగా మీరు ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ కూడా అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్నప్పుడు ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ ఎక్నాలెడ్జ్మెంట్ నెంబర్ ఒకటి వస్తుంది. ఆ నెంబర్ని ఈ సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్లో మెన్షన్ చేస్తూ, మేము ఆల్రెడీ అప్లై చేశాము కాబట్టి అట్ ది టైమ్ ఆఫ్ జాయినింగ్ మేము సబ్మిట్ చేస్తాము అని మీరు ఇక్కడ సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ని అప్లోడ్ చేయండి. ఓకే, నెక్స్ట్ మీద క్లిక్ చేస్తారు. ఈ పేజ్ మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ డీటెయిల్స్ అన్నీ కూడా హైలైట్ అవుతాయి. దానితో పాటుగా మీరు ఏ కేటగిరీలో పార్టిసిపేట్ చేస్తూ ఉంటే దానికి సంబంధించిన కాస్ట్ ఆఫ్ అప్లికేషన్, అంటే మేనేజ్మెంట్ కోట అయితే 5,000 రూపాయలు, ఒకవేళ గవర్నమెంట్ కోట అప్లికేషన్ మీరు ఫిల్ చేస్తూ ఉంటే అక్కడ 3,000 మాత్రమే హైలైట్ అవుతుంది. మిగతా ప్రాసెస్ అంతా కూడా సేమ్ అండి. ఓకే, నెక్స్ట్ క్లిక్ హియర్ టు డౌన్లోడ్ అప్లికేషన్ ఫామ్ పెండింగ్ ఫర్ సబ్మిషన్ అన్నారు. అంటే మీరు ఇప్పటి వరకు ఫిల్ చేసినటువంటి అప్లికేషన్ ఫామ్ని ప్రివ్యూ కాపీ ఒకసారి చూసుకొని తర్వాత ఫైనల్ సబ్మిట్ చేయాలి అని ఇక్కడ మీకు ఒక ఆప్షన్ ఇచ్చారు. సో దీని మీద క్లిక్ చేసి ప్రివ్యూ కాపీని ఒకసారి చెక్ చేసుకొని ఆ తర్వాత ఒకవేళ మీరు ఆ అప్లికేషన్లో ఏదైనా చేంజెస్ చేయాలి అనుకుంటే ఇక్కడ ఎడిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేయండి. ఒకవేళ అన్నీ సరిగా ఉంటే అప్పుడు సబ్మిట్ అండ్ మేక్ పేమెంట్ మీద క్లిక్ చేయండి. ఒకసారి సబ్మిట్ చేసి పేమెంట్ చేశారు అంటే మీకు తర్వాత మళ్ళీ అప్లికేషన్లో ఎటువంటి మోడిఫికేషన్స్ కూడా చేసుకోలేరు అని చెప్తున్నారు. నెక్స్ట్ పేమెంట్లోకి వస్తారు. ఇక్కడ పేమెంట్లో ఈ బ్యాంక్స్ లోనే అకౌంట్ ఉంటే అమౌంట్ కట్టాలి అని కాదు అర్థం. ఇవి తమిళనాడు స్టేట్ వాళ్ళకి
అంటే వాళ్ళు చూజ్ చేసుకున్నటువంటి బ్యాంక్స్ ఏదైనా పర్లేదు, మీకు అకౌంట్ లేకపోయినా సరే యూ కెన్ చూస్ ఎనీ బ్యాంక్. ఓకే, ఇక్కడ పేమెంట్ చేయడానికి ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు మొబైల్ నంబరు, ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేస్తారు. అప్పుడు డిఫరెంట్ మోడ్ ఆఫ్ పేమెంట్స్ మీకు హైలైట్ అవుతాయి. వాటిలో యూపీఐ ఐడి కూడా ఉందండి. క్యూఆర్ స్కానర్ కూడా యూస్ చేసి మీరు పేమెంట్ చేసుకోవచ్చు. ఓకే, సో పేమెంట్ సక్సెస్ అయిపోయిన వెంటనే మీరు హోమ్ పేజ్లోకి వెళ్తారు. అక్కడ హోమ్ పేజ్లో డౌన్లోడ్ అప్లికేషన్ అని ఉంటుంది. ఆ డౌన్లోడ్ అప్లికేషన్ మీద క్లిక్ చేసి మీరు సబ్మిట్ చేసినటువంటి అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకుని ప్రింట్అవుట్ తీసుకొని పెట్టుకోండి. ఒకవేళ పేమెంట్కి సంబంధించిన హిస్టరీ కానీ మీరు చెక్ చేసుకోవాలి అంటే ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాలి అన్న ఇక్కడ పాస్వర్డ్ చేంజ్ చేసుకునే ఫెసిలిటీ కూడా ఉంది. ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత లాగ్ ఆఫ్ మీద క్లిక్ చేయండి. అప్పుడు ఈ యొక్క వెబ్సైట్ లాగౌట్ అవుతుంది. ఓకే, సో ప్రస్తుతానికి ఎవరైతే ఇప్పుడు ఈ యొక్క కౌన్సిలింగ్ ప్రాసెస్ కి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకుంటారో వాళ్ళు జాగ్రత్తగా ఈ ప్రాసెస్ అంతా కూడా స్టెప్ బై స్టెప్ చేసుకోండి. అయితే నా రిక్వెస్ట్ ఏంటంటే, చాలా మంది స్టూడెంట్స్ కూడా నోటిఫికేషన్ వచ్చినప్పుడు పెద్దగా రెస్పాండ్ అవ్వటం లేదు. కానీ కౌన్సిలింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యి అంటే కొన్ని రౌండ్స్ గడిచిపోయిన తర్వాత అప్పుడు చేసుకుని ఉంటే బాగుండేది అని చాలా మంది కూడా అడుగుతూ ఉంటారు. సో నేను మీ అందరికీ కూడా అడ్వైజ్ ఇచ్చేది ఏంటంటే, వీలైనంత వరకు మోర్ నంబర్ ఆఫ్ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్స్ చేసుకుంటే మంచిది అని నా సలహా. అంటే మీకు ఒకవేళ సీటు వచ్చే అవకాశాలు డిఫికల్టీగా ఉన్నప్పుడు అలాంటి సందర్భంలో తప్పకుండా ఈ రిజిస్ట్రేషన్స్ ద్వారా మీరు అప్పుడు జాయిన్ అవ్వాలి అనుకున్నట్లయితే ఒక ఆపర్చునిటీ మీకు వస్తుంది. ఓకే, సో దయచేసి ఈ విషయాన్ని గమనించండి. అంతేకాదు, ఒకవేళ మీలో ఎవరికైనా ఈ నీట్ పీజీ కౌన్సిలింగ్ కి సంబంధించి ఎటువంటి గైడెన్స్ కావాలి అన్న టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ నేను ఇక్కడ వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో ఇస్తూ ఉన్నాను. అయితే మీరు గమనించాల్సింది, దయచేసి ఇంతకు ముందు పాత వీడియోస్ లో ఉన్నటువంటి టెలిగ్రామ్ గ్రూప్ ని దయచేసి ఎవరు కూడా యూజ్ చేయవద్దు. చాలా వరకు నేను డిలీట్ చేశాను. ఒకవేళ కొన్ని వీడియోస్ క్రింద ఉండి ఉంటే దయచేసి ఆ లింక్ ని యూజ్ చేయకుండా ఇప్పుడు ప్రస్తుతానికి ఇచ్చేటువంటి ఈ వీడియో క్రింద లింక్ ని మాత్రమే యూజ్ చేసి టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. అంతేకాదు, ఒకవేళ మీలో ఎవరికైనా పెయిడ్ కౌన్సిలింగ్ కావాలి అనుకున్నట్లయితే, అంటే టోటల్ కౌన్సిలింగ్ ప్రాసెస్ హెల్ప్ చేయబడుతుంది ఫ్రమ్ ది రిజిస్ట్రేషన్ పార్ట్ టు టిల్ ద ఎండ్. అంటే మీరు అడ్మిషన్ పొంది కాలేజ్లో జాయిన్ అయ్యేంత వరకు కూడా ప్రతి స్టేజ్లో కూడా మీకు హెల్ప్ చేయబడుతుంది. పెయిడ్ కౌన్సిలింగ్ కావాలి అనుకున్నట్లయితే ఇక్కడ ఇచ్చినటువంటి ఈ మొబైల్ నెంబర్లో మీరు నన్ను కాంటాక్ట్ చేయండి. 6303235115. విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.